వచ్చి కేవలం ఒక వ్యక్తి ఆలోచించి దట్ ఈస్ అవర్ లీడర్. మేమందరం కూడా పనిచేస్తుంది జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నది ఏ పదవి కోసం కాదు, ఏ అధికారం కోసం కాదు, కేవలం దీని ఒక సోషల్ సర్వీస్ గానే మేము పరిగణించి పనిచేస్తాము. సో మీరందరూ అది మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ వరుసగా చాలా ఉన్నాయి. నిజంగా ఇవాళ జనసేన పార్టీ ఇంత బలంగా ప్రజల్లో వెళ్ళి తమ గొంతుని, తమ యొక్క శక్తిని జనాన్ని చెప్పగలిగారంటే, తమ వాయిస్ అంటే తమ అభిప్రాయాన్ని పబ్లిక్ ధైర్యంగా చెప్పగలుగుతారంటే మన జన సైనికులకి వీరమహిళలకు ఉన్నంత స్పిరిట్ ఖచ్చితంగా ఏ పార్టీకి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, ఏ విధంగా జరిగినా, ఎలాంటి విషయాలు జరిగినా, ఇక్కడ రాయలసీమ నుంచి నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా మధ్యలో ఉన్న ప్రతి జిల్లాలో ఉండేటువంటి జన సైనికులు వీరమహిళలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మన జనసేన నాయకుడు టీడీపీ అలయన్స్ వెళ్తూ వాళ్ళకి మన సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ మనం తీసుకోవాలని చెప్పినప్పుడు టీడీపీ కూడా అండగా నిలబడి ధైర్యంగా ముందుకు అడిగేసినటువంటి వ్యక్తులు మన జనసేన అంత సపోర్ట్ మన ఇవ్వగలుగుతారు. అందుకని ఎందుకు మనకి ఇంత ధైర్యం వచ్చింది అంటే, మన వెనకాల ఏ లగేజీ లేనటువంటి ఒక గొప్ప నాయకుడు. ప్రతి నాయకుడికి, ప్రతి లీడర్కి ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. బికాజ్ అంతకుముందు ఆల్రెడీ పరిపాలించారు కాబట్టి వాళ్ళు కొన్ని మాటలు చెప్పలేదు, కొన్ని సరిగా ఎక్స్ప్రెస్ చేద్దామన్నా ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళని ఇంకొకసారి కౌంటర్ చేస్తారు. మనల్ని ఎవరు ఏ విధంగా కౌంటర్ చేయలేదు కాబట్టి మన యూత్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతుంది. వాళ్ళు మహా అయితే వ్యక్తిగత జీవితాల మీద గొడవలు ట్రై చేస్తారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. మనం కనుక వాళ్ళలాగా దిగజారిపోయి నడి రోడ్డు మీద ప్రతి ఒక్కరి బాగోదు మనం చెప్పగలం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవడెవరు బతుకేయడం అందరికీ తెలుసు. కానీ అది రాజకీయం. మేము జనసేన ఈ వైసీపీ లీడర్స్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము డార్నిష్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళ జీవితాలు నిజాలు పెట్టి చెప్పినా దానివల్ల సామాన్య ప్రజలకు ఏదైనా ఒక కించిత్ ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. జస్ట్ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో స్పైస్ అప్ చేసి చాలా చప్పట్లు కూర్చుంది. ఎంతమంది సన్నాసులు ఉన్నారంటే వైసీపీలో. నిన్న కూడా ఒక వైసీపీ సన్నాసులు ట్విట్టర్లో బాగుతున్నాడు. ఎందుకంటే మాకు వీళ్ళకి కౌంటర్ చేయడం అనేది మాకు ఇట్స్ నాట్ ఎట్ విషయం అనుకుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడారో దీనికి 100 నిమిషాలు మాట్లాడగలిగే శాల్పీలో మాకుంది. ఎందుకంటే నెల్లూరు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి, నెల్లూరులో కూడా వెటకారానికి చాలా ఎక్కువ తప్పుతుంది. నాకు తెలుసు ఒక్కొక్కరికి చిన్నప్పుడు భయంకరంగా తీసేసి పెద్దవాళ్ళని తగ్గించుకొని మంచిగా ఉంది. ఈ రోజుకి వాళ్ళు ఎన్ని మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారో మాకు తెలుసు, ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలి. అంత దారుణంగా అనగలరు. కానీ అది మా ఇష్యూ కాదు, వ్యక్తిగత జీవితాలు కాదు. బికాస్ ఒక గ్రేట్ లీడర్ మనకి ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడం చెప్పారు.